ఖమ్మంలో గులాబీ దండు కదం తొక్కుతోంది. లోక్సభ ఎన్నికల బరిలో సమరశంఖం పూరిస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరగనుంది. ప్రస్తుత ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఖమ్మంలో గులాబీ దండు కదం తొక్కుతుంది. లోక్సభ ఎన్నికల బరిలో సమరశంఖం పూరిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఖమ్మం నుంచి సాంబా లైవ్ ద్వారా అందిస్తారు. సాంబా, కుమార్, గులాబీ పార్టీ జోష్ నిండుకుంది. ప్రస్తుతం మళ్ళీ లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తుంది. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే లోక్సభకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తును బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఖమ్మం లోక్సభ పరిధిలో స్థానిక ఎంపీ ఇప్పుడైతే ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో నామా నాగేశ్వరరావుకి మరొకసారి అవకాశం కల్పించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులన్నీ కూడా కథన రంగంలోకి దూకుతున్నాయి. గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరిచేసుకుంటూ మళ్లీ ఈసారి ప్రజల ముందుకు వెళ్లేందుకు పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంది. దాంతో పాటే ఈరోజు ఖమ్మంలో రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. రెండవది సాయంత్రం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞత సభ కూడా నిర్వహిస్తున్నారు. వద్దిరాజు రవిచంద్ర ఎవరైతే బీసీ నేత ఉన్నారో ఆయనను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసినందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నారు. అట్లాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. మనతో పాటు సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. మనతో పాటు సండ్ర వెంకటవీరయ్య గారు జాయిన్ అవుతున్నారు. పార్టీ విస్తృత ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాన్ని అడిగి తెలుసుకుందాం. సండ్ర గారు ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? లోక్సభ బరిలో విజయమే కాంక్షతో ముందుకెళ్తున్నారు కదా. అధినేత మొన్ననే ఖమ్మంలో ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత ప్రస్తుత ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారి విజయం కోరుతూ ఇవాళ ఖమ్మం పార్లమెంటరీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సర్పంచులు, మొన్నటి వరకు సర్పంచులుగా పనిచేసిన వారి నుంచి గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు వివిధ హోదాల్లో ఉన్న నాయకత్వం, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులతో ఇవాళ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఒక సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఒక సమర శంఖారావం పూరించి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించిన తర్వాత ఈ నెల 11వ తారీఖు నుంచి మండల స్థాయి జనరల్ బాడీలు మరి 15వ తారీఖు వరకు పెట్టి ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ఉండి మళ్ళీ ఎంపీ అభ్యర్థి పర్యటన కార్యక్రమాలు ఈ మొత్తం కూడా మరి ఒక కార్యాచరణ రూపొందించి ఒక యాక్షన్ ప్లాన్తో ప్రజల దగ్గరికి వెళ్లేందుకు ఇప్పటికే కేసీఆర్ గారిని ఓడించడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు బాధపడుతున్న ఈ సందర్భంలో అందరం నాయకత్వం అంతా కూడా ఇవాళ చిన్న చిన్న అంశాలను పక్కకు పెట్టి విశాల దృక్పథంతో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ దేశ రాజకీయాల్లో సంక్షేమాన్ని తెలంగాణ రోడ్ మోడల్గా చేసిన ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటులో ఉండాల్సిన ఆవశ్యకతని ప్రజలకు వివరిస్తూ ప్రచార పర్వాన్ని ప్రారంభించడం ఈరోజు ఉదయం సమావేశ లక్ష్యం. ఇక రెండవది, ఒకే ఒక రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ ఖమ్మం జిల్లా చరిత్రలో బీసీకి రాజ్యసభ ఇచ్చిన చరిత్ర గాని, ఖమ్మం పార్లమెంటు నుంచి రాజకీయాల్లో బీసీలకు ఇచ్చిన పరిస్థితి గతంలో లేదు. ఇవాళ ఒకే రాజ్యసభ ఉండి చాలా మంది ఆశావాహాలు ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఆ రోజు ఏదైతే 2 సంవత్సరాలు ఇచ్చినప్పుడు వచ్చే 6 ఏళ్లు కూడా రవి గారు కంటిన్యూ అవుతారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పాడో ఆ మాట నిలబెట్టుకుని ఈ రోజు కేసీఆర్ గారు రవి గారికి ఇచ్చిన సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వ సభను సాయంత్రం పూట ఏర్పాటు చేశాం. దానికి పార్లమెంట్లో మన రాజ్యసభలో పార్టీ నేత కేకే గారు కానీ, బడుగు లింగయ్య యాదవ్ గారు, ఇట్లా చాలా మంది పెద్దలందరూ ఆ సభకు కూడా బీసీ ప్రతినిధులు వస్తున్నారు. ఈ రెండింటినీ కూడా జయప్రదం చేసి కార్యకర్తల్లో ఏదైతే ఓడిపోయిన తర్వాత కొంత బాధ ఉందో ఆ నైరాశ్యం తొలగించి నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యకర్తలు అందరం కూడా పార్లమెంట్ ఎన్నికల వరకు కథన రంగంలో ఉండి 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 100 రోజుల్లో వాళ్ళు చేపడుతున్న ఇచ్చిన హామీలు ఏ రకంగా వైఫల్యం చెందారో
ప్రజలకు వివరించడం ద్వారా ప్రజా విశ్వాసాన్ని చూరుకునే విధంగా కార్యాచరణ రూపొందించబోతున్నాం. సార్, మనతో పాటు జిల్లా అధ్యక్షులు తాత మధుసూదన్ గారు జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నటువంటి విషయాన్ని వారి మాటల్లో విందాం. మధు గారు, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గతంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి ప్రతికూల ఫలితాలు కావచ్చు, ఎట్లా వాటిని ఓవర్కమ్ చేయబోతున్నారు? గతంలో పార్లమెంట్ సీట్ గెలిచి ఉన్నారు మీరు, ఇక్కడ రాబోయే రోజుల్లో ఎట్లా వ్యవహరించబోతున్నారు? ముందుగా ఏంటంటే నామా నాగేశ్వరరావు గారిని పార్లమెంటు సభ్యుడిగా కేసీఆర్ గారు మరలా అవకాశం ఇవ్వడానికి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారికి జిల్లా ప్రజల తరఫున జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నామా నాగేశ్వరరావు గారికి రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈ జిల్లాలో ఎక్కడ కూడా ఒక అవినీతి మచ్చలేని నాయకుడు, అలాగే వివాద రహితుడు. నామా నాగేశ్వరరావు గారు 2 సార్లు గతంలో తెలుగుదేశం పార్టీలో లోక్సభ పక్ష నేతగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ గొంతు కలిపినటువంటి ఎంపీల్లో నామా నాగేశ్వరరావు గారు తెలంగాణ ప్రాంతం నుంచి గట్టిగా ఆ రోజు లోక్సభ పక్ష నాయకుడిగా ఉండి కొట్లాడాడు. ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో లోక్సభలో పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద, రైతుల సమస్య కావచ్చు లేదా ఇతర సమస్యల మీద మాత్రం తెలంగాణ ప్రయోజనాలని కాపాడటం కోసం కొట్లాడినటువంటి నాయకుడిగా నామా నాగేశ్వరరావు గారికి గుర్తింపు ఉంది. అలాగే ఈరోజు మీరు నిన్నగాక మొన్ననే ఒక రేటింగ్ వచ్చింది ఎంపీల మీద. నామా నాగేశ్వరరావు గారు పార్లమెంటుకు హాజరయ్యే విషయంలో నెంబర్ 1 ఎంపీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో నామా గారి యొక్క అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ గారు నిర్ణయించిన తర్వాత జిల్లాలో వాతావరణం చేంజ్ అవుతుంది. సేమ్ థింగ్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా ఒక వ్యతిరేకత అనేటువంటి ఆల్రెడీ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఖమ్మం జిల్లాలో కూడా అదే విధంగా ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకి తాగునీటికి ప్రాణవాయువుగా ఉన్నటువంటి పాలేరు చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఖమ్మం నగరానికి నీళ్లు అందించేటువంటి మున్నేరు చెప్టా అనేది ఎండిపోయింది. గత 10 సంవత్సరాల్లో చెప్టా ఎప్పుడు ఎండిపోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మేము వాటర్ సప్లై చేయలేము, 2 రోజులకోసారి ఇస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, ట్యాంకర్లు పెడతాము, ప్రతి డివిజన్కి బోర్లు వేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంటే ముందు చూపు అనేది లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి. ప్రజలేదో గుడ్డిగా నమ్మి కేసీఆర్ గారు అన్నట్టు గేదిచ్చే పాలను వదిలిపెట్టేసి దున్నపోతును కొనుక్కున్నట్టు ఉంది పరిస్థితి. ప్రస్తుతం ప్రజలు కూడా మేం కాదు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే అనుకుంటున్నారు. అయ్యో ఇట్లా అవుతున్నాయి. రాత్రే ఒక మిత్రుడు కలిసి చెప్తున్నాడు, అన్న అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది, మీరు జాగ్రత్త చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజల్లో ఒక రకమైన రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు విషయంలో మొండి చేయి చూపినది, రైతులకు ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర విషయంలో 500 మద్దతు ధరలో మొండి చేయి చూపింది. కళ్యాణ లక్ష్మికి ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని. మరి తులం బంగారం ఏడుంది, దుబాయ్లో ఉందా లేకపోతే ఆఫ్రికాలో ఉందా వారు చెప్పాలి. ఇంతవరకు ఆడబిడ్డలు చూస్తున్నారు. అట్లాగే మహిళలకి ఏదైతే పేదింటి మహిళలు తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ₹2,500 ఇస్తామన్నారు, దాటి మీద స్పష్టత లేదు. అట్లాగే నిరుద్యోగ యువకులకు ₹4,000 మేము ఇస్తామని చేవెళ్లలో డిక్లేర్ చేశారు. వారి యొక్క నాయకురాలు, వారి యొక్క ప్రియాంక గాంధీ గారు చెప్పారు, వారి సమక్షంలో ₹4,000 ఇస్తాం, దాని గురించి మాట్లాడేది లేదు. వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 13 అంశాల్లో 4 అంశాలు ఇప్పుడు మేము చేస్తున్నామన్నారు. 2 అంశాలు చేశారు. 2 ప్రభుత్వం మీద బడ్డను పడాయి. ఒకటి ఆరోగ్యశ్రీ, ప్రభుత్వం మీద ఏం బడ్డను పడేది లేదు. 2 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వారు డబ్బులు ఇప్పుడు పే చేసేది లేదు, ఆర్టీసీకి ఎప్పుడో పే చేస్తారు. ఇప్పుడు కొత్త గ్యాస్ సిలిండర్ మొదలుపెట్టారు, 200 యూనిట్ల పవర్ కట్ అని చెప్పారు, ఆ పవర్ ఇస్తామన్నారు. అది కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు లేదు. ఏదైతే బర్డన్ లేనో ఆ 4 అంశాలు పెట్టు. కానీ ప్రజలకు ఇచ్చేటువంటి గతంలో కేసీఆర్ గారు ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వనటువంటి, ఏ ప్రభుత్వం చేయనటువంటి, పాశ్చాత్య దేశాలు చేయనటువంటి రైతుల ప్రయోజనాలు, తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం రైతు బంధు పాత ఉన్నటువంటి ₹10,000 ఇవ్వడానికే కళ్ళమండీలు పెట్టుకుంటున్నారు. ₹15,000 ఏం చెప్తున్నారు? అందుకోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన విధానాల పట్ల తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. వీళ్ళు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. కేసీఆర్ గారు లాంటి మహానాయకుడిని, గొప్ప నాయకుడిని, తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని మేము వదులుకోవటం మా దురదృష్టంగా ప్రజలు భావిస్తారు. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా ప్రజల్లో ఒక మార్పు, రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క సన్నాహక సమావేశం ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా అదే విజ్ఞప్తి చేయబోతున్నాం. థ్యాంక్ యూ
సో మరి సార్ ఇది ఒకటి తమ కార్యకర్తలను సన్నద్ధం చేయడం, లోక్సభ ఎన్నికల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబట్టడం, గతంలో గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి నేపథ్యంలో మరొకసారి శ్రేణులను ఉత్సాహపరిచి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడం ఒక లక్ష్యం. రెండోది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత వైఫల్యాలు ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయడంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతాం, ఓటడికి ఖచ్చితంగా విజయం సాధించబోతున్నామని కూడా చాలా ధీమాగా చెప్తున్నారు. మొత్తంగా ఇవాళ రెండు ముఖ్యమైనటువంటి ఘట్టాలతో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొకసారి జోష్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.